కొన్నిసార్లు మనం సమాజంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషి తన యొక్క జీవితంలో ఇస్మంతైనా మార్పు లేకుండా ఎన్ని సంవత్సరాలైనా ఒకటే బ్రతుకుతూ ఉంటాడు. అదే అలవాట్లలో, అదే సమస్యల్లో, అదే బానిసత్వంలో, అదే పనికిరాని జీవితంలో బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మానవ జీవితంలో మార్పు అనేది చాలా అవసరం. లోకం కోసం దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని కోసం లోకాన్ని వదిలిపెట్టే దేవుని పిల్లలుగా మనము ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు మనకు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం దాటితే దేవుడే మనల్ని వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి. పౌలు గారి దగ్గర కొన్ని రోజులు పనిచేసిన దేమా అనేటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ, దేమా ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని బాధపడతా ఉన్నాడు. కొన్ని రోజులు పనిచేసినటువంటి ఒక వ్యక్తి పౌలు గారిని వదిలిపెడితేనే అంత బాధపడితే, దేవుడు మనం వదిలిపెట్టి లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు మన నిమిత్తం ఎంత బాధపడతా ఉన్నాడో కదా.